హలో అండి, ఇక్కడైతే కొండపైకి దారి ఉందన్నమాట. నేనైతే సింగిల్గా వెళ్దాం అనుకుంటున్నాను. అంటే సింగిల్గా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఈ కొండపైకి, అందుకే వెళ్దామని వెళ్తున్నాను అన్నమాట. అంటే ఒక్కదాన్నే డేర్ చేస్తున్నాను అనమాట, భయం రాకుండా వెళ్తానో లేదో అని. అందుకే ఎక్కుతున్నాను కొండ. ఒకసారి చూసారా, ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరు లేదు. ఎందుకో ఇంట్లో ఉండి 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 నాకు మెంటల్గా స్ట్రెస్ వచ్చేస్తుంది. అందుకని ఇలా బయటకు వచ్చాను సింగిల్గా. ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చుందామని కూర్చున్నాను అనమాట. పైకి పోతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. అందుకే సింగిల్గా కూర్చున్నాను అనమాట. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది ఈ క్లైమేట్లో కూర్చోయింటే. మీరు కూడా ఇలానే చేస్తారా? మనసు బాగాలేకుండా ఎక్కువ స్ట్రెస్ అయిపోయినా కూడా నేనైతే ఇలానే చేస్తా. ఇంట్లో ఉండి 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 బోర్ కొట్టేసి ఎక్కువ ఏదేదో ఆలోచించి స్ట్రెస్ ఎక్కువైపోయింది. అందుకని బయటకు వచ్చాను ఒక్కదాన్నే. చూడండి, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అందుకే ఒక్కదాన్నే పైకి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది పైన, ఎవరు లేరు. కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. అందుకే సింగిల్గా స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తున్నాను. మీరు కూడా ఇలానే లోలీగా ఫీల్ అయితే బయటకు వస్తారా? నేనైతే వచ్చాను ఒక్కదాన్నే. ఇక్కడ చూడండి ఎంత బాగా కనపడుతుంది క్లైమేట్. ఇంకా చాలా ఎక్కాల స్టెప్స్, ఇప్పటికే సాలైపోయింది. ఇక్కడైతే కూర్చున్నాను, అబ్బా అలసిపోయి. నాకేమో మనశ్శాంతిగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ. సింగిల్గా అయితే నేను మెటుకులన్నీ ఎక్కేసాను అనమాట. చూడండి, ఇన్ని మెటుకులన్నీ పైకి వచ్చాను, మెటుకులు ఎక్కుంటా. ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, ఇదంతా కింద అనమాట, పైన అయితే ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. భయం ఏదా అంటే భయం వేస్తుంది, కానీ అన్నిటికీ భయపడితే కాదు కదా. అందుకని ఒక్కదాన్ని నేను పైకి వచ్చాను. ఇక్కడ ఏముందంటే ఇగోండి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. టెంపుల్ కాదు, నేను టెంపుల్ అనుకున్నాను. టెంపుల్ అయితే కాదండి. ఇగోండి, గరుడ పక్షిను ఆంజనేయ స్వామి. ఈ పైకి అయితే వచ్చాను నేను. చూడండి ఎంత పైలో ఉన్నాను, ఎంత పైకి వచ్చాను ఒక్కదాన్నే, ఎవ్వరు లేరు. ఇగోండి, టెంపుల్ కాదు, ఒక పెద్ద బండకి ఇలా ఆంజనేయ స్వామిని చెక్కారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, మా ఊరు చూడండి. పైకి ఎక్కాను కదా, ఇప్పుడు వీడియో తీస్తున్నాను. కింద అయితే ఇల్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇగోండి, ఇలా ఉందన్నమాట మా ఊరు. నాకు ఈ మధ్య వాళ్ళ చేతిలో వెళ్ళాలి, వీళ్ళ చేతిలో వెళ్ళాలి అని లేదు. ఏదో ఇలా సింగిల్గా వచ్చి ఎక్కడన్నా కాసేపు కూర్చొని పోదామని బయటకు వచ్చాను. అప్పుడే నాకు ఇక్కడ పైన ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కనపడిచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడ ఎంత మనశ్శాంతిగా ఉందో. ఇక్కడ కూర్చున్నాను అనమాట నేను. చాలా మనశ్శాంతిగా ఉంది ఇక్కడ.